సార్ సరే సార్, మీరు గేమ్ బాగా ఆడుతున్నారు సార్. సార్ ఇప్పుడు ఏంటి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ఇప్పుడు మనం మీకు గ్రౌండ్ చూసారు, మీరు యోగా చూపించాను కదా, ఇప్పుడు స్టడీ అవర్స్ చూపిస్తాను. ఓకే. అంటే ఎలా మార్నింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే ప్రెషరైజ్ ఏమైనా ఫీల్ అవుతున్నావా, లేకపోతే ఓకే కంఫర్టబుల్గానే తీసుకెళ్తున్నారా? రోజు ఇలాంటి టిఫిన్ పెడతారా? రోజు ఇలాగే ఇన్ ద సెన్స్ అంటే రెగ్యులర్గా మంచిగా ఉంటుంది ఫుడ్. చాలా లేకపోతే మేము వస్తున్నామని లేదా రికార్డ్ చేస్తున్నాం నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా? నువ్వు అలా అని చెప్పి నాకు ఏంటి అవసరం లేదు. అంటే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డిగ్రీ విత్ ఐఏఎస్ మీ తర్వాత జూనియర్స్కి అంటే ప్రిఫర్ చేస్తారా లేదా? నేనైతే రికమెండ్ చేస్తాను సార్. ఓకే, మరి అన్ని పాజిటివ్స్ మాట్లాడుతున్నారు, నెగిటివ్స్ ఏమన్నా చెప్తే? నెగిటివ్స్ అంటే మీడియా అంటే అదే కదా. ఓకే, మీరు కవర్ చేస్తున్నారు సార్. లేదు లేదు నెగిటివ్స్ లేదు, అర్థమైపోయింది. సార్ ఇప్పుడు ట్రై చేశాడు. ఇప్పుడు గైస్, ఈరోజు మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక స్టూడెంట్ని, మన పిల్లవాడిని డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ ఇక్కడ జాయిన్ చేయించాలి అనుకుంటే, శరత్ చంద్ర ఇంటర్ విత్ ఐఏఎస్ డిగ్రీ విత్ ఐఏఎస్లో జాయిన్ చేయాలనుకుంటే అసలు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ నుంచి యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, అండ్ ఎలాగా వాళ్ళ క్లాసులు చెప్తారు, వాళ్ళకి యూపీఎస్సీ ఎలా ప్లాన్ చేస్తారు, ఇంటర్ విత్ ఐఏఎస్ ఎలా ప్లాన్ చేస్తారు, డిగ్రీ విత్ ఐఏఎస్ ఎలా ప్లాన్ చేస్తారు, ఫుడ్ ఎలా ఉంది, మొత్తం కూడా ఏంటి అంటే నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని శరత్ సార్తో పాటు ఈరోజు టైం స్పెండ్ చేయబోతా ఉన్నాను. మీరు శరత్ చంద్ర ఐఏఎస్ ఇంటర్ విత్ ఐఏఎస్ డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ చేయించాలి మీ స్టూడెంట్ని అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు మొత్తం ఒక డైలీ రొటీన్, అంటే మన పిల్లవాడు మనల్ని వదిలిపెట్టి అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఫుల్గా క్లారిటీ అనేది వస్తుంది. సో గైస్, ఇక్కడ ఇద్దరు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. హాయ్ గైస్. సో యాక్చువల్లీ సివైసి నుంచి వచ్చాను, నా పేరు రాజ్. సో మీరు శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఇంటరా లేకపోతే డిగ్రీనా? డిగ్రీ విత్ ఐఏఎస్ రోజు జరుగుతుందా, లేకపోతే ఈరోజు కేవలం మేము ఏదైనా షూటింగ్ చేస్తున్నారని మీరు ఆడుతున్నారు? ఎందుకంటే కొత్తగా చేరే వాళ్ళకి చాలా వరకు ఈ కొన్ని క్యాంపస్లు ఉంటాయి కదా, క్లోజ్ చేసేసి లైక్ ఎలా అంటే బయటికి రానియరు. తర్వాత చాలా స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్. ఓకే, అంటే ఎవ్రీడే ఉంటుందా ఇది? ఎవ్రీడే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. అవును, మీకు స్పోర్ట్స్ కమిటీ ఉందంట కదా? దీనికి ఏమైనా ఎలక్షన్స్ జరుగుతాయా? ఈ స్పోర్ట్స్ కమిటీ హెడ్కి ఏమన్నా? స్పోర్ట్స్ కమిటీ ఉంది. సో ఏంటి ఆ స్పోర్ట్స్ కమిటీ ఏం చేస్తుంది? ఎవరు హెడ్ ఉన్నారు ఇక్కడ? అచ్చా. గైస్, ఇక్కడ మన శరత్ సార్ గేమ్ ఆడుతూ ఉన్నారు. సో శరత్ సార్ ఒకసారి చూద్దాము. సార్ శరత్ సార్, మీరు గేమ్ బాగా ఆడుతున్నారు సార్. బాల్ లూజ్ పోసేసారు నా కోసం, లెంత్ బాల్ చేయకుండా.
హాయ్ సార్. ఏం సార్ గేమ్ ఆడుతున్నారు పొద్దున్నే? ఏం లేదండి, అప్పుడప్పుడు నేను మార్నింగ్స్ వస్తుంటాను. మార్నింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూస్తాను, వాళ్ళతో కలిసి క్రికెట్, వాలీబాల్, యోగాను అప్పుడప్పుడు కలిసి చేస్తుంటాను. దానివల్ల ఏమవుతుంది, నాకు కూడా వాళ్ళు ఓపెన్ అవుతారు, ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ దొరుకుతుంది, ప్రాబ్లమ్స్ని బెటర్గా చెప్పగలుగుతారు నాకు. సెకండ్ థింగ్ ఏంటంటే నేను కూడా మార్నింగ్స్ ఏ స్టూడెంట్స్ దేని ఫోకస్ చేసి చూస్తూ ఉంటాను. మన దగ్గర మన ఏపీ తెలంగాణలో ఎక్కువ కాలేజెస్ అయినా స్పెసిఫిక్గా ఈ కోచింగ్, ఐఏఎస్ కోచింగ్, ఐఐటి కోచింగ్, వీటిల్లో స్పోర్ట్స్ అనేవే లేకుండా చదివిస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు బంధించేస్తారు. అది యాక్చువల్లీ వెరీ రాంగ్ నోషన్. స్టూడెంట్స్ మార్నింగ్ ఒక 1 hour ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, క్రికెట్, వాలీబాల్ వీళ్ళలాగా ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు. త్రూ అవుట్ ద డే వాళ్ళు ఇంకా బెటర్గా ఫోకస్ చేయగలుగుతారు. అందుకనే నా బిలీఫ్ ప్రకారంగా నేను ఎవ్రీ క్యాంపస్లో ఒక మంచి గ్రౌండ్ మెయింటైన్ చేస్తాను. స్టూడెంట్స్కి ఓపెన్ అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తాను, ఓపెన్ అట్మాస్ఫియర్, సో దట్ దే కెన్ గెట్ మోర్ క్రియేటివ్ అండ్ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. అది నా కాన్సెప్ట్. ఈ రోజు క్రికెట్ ఆడుతున్నారు మామూలుగా. అలాగే మీరు చూస్తే ఈ సరౌండింగ్ చూడండి, మొత్తం ఫీల్డ్సే, అంత అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, మధ్యలో మన క్యాంపస్ ఉంది. ఏంటంటే సిటీకి సెంటర్లో కాకుండా సిటీ కొంచెం దూరంగా వచ్చేటప్పుడు ఇటు అట్మాస్ఫియర్ దొరుకుతుంది. ఈ అట్మాస్ఫియర్లో ఏమవుతుందంటే స్టూడెంట్స్ కూడా కొంచెం ఫ్రీగా, అంటే విలేజెస్లో యూత్ ఎలా ఉంటారో ప్రశాంతంగా, హ్యాపీగా, డిస్టర్బెన్స్ లేకుండా బెటర్గా దే కెన్ ఫోకస్ అనమాట. బెటర్గా దే కెన్ ఫోకస్. సో ఇదే కాదు, ఈవెన్ గర్ల్స్ క్యాంపస్ కూడా, బాయ్స్ క్యాంపసే కాదు, గర్ల్స్ క్యాంపస్లో కూడా మార్నింగ్ ఇలా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. సేమ్ ఇలా అట్మాస్ఫియర్ ఇలాగే ఓపెన్ టు ఫీల్డ్స్ ఉంటుంది, మంచి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. దే కెన్ పర్ఫార్మ్ బెటర్ ఇటు అట్మాస్ఫియర్లో. సార్ ఇప్పుడు ఏంటి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ఇప్పుడు మనం మీకు గ్రౌండ్ చూసారు, మీరు యోగా చూపించాను కదా, ఇప్పుడు స్టడీ అవర్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇదంతా కూడా రొటీన్ ఆఫ్ ద మార్నింగ్. నేను మార్నింగ్ రొటీన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ 3-4 hours మీరు ఏం చేస్తారు అనేది ఇట్ సెట్స్ ద డే, రిమైనింగ్ డే అంతా ఉంటుంది. జనరల్ గా న్యూస్ పేపర్స్ ఏదైనా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అవ్వచ్చు, కొంతమంది ఎగ్జామ్ రివిజన్ అవ్వచ్చు, మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక 1 hour స్పోర్ట్స్ ఆడిన తర్వాత దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ అనమాట. తర్వాత దే గో ఫర్ బ్రేక్ఫాస్ట్. నా ఉద్దేశంలో ఒక డిసిప్లిన్ రొటీన్ ఉంటే ర్యాంక్ అదే వస్తుంది. ఎనీ ఎగ్జామ్, నాట్ ఓన్లీ ఐఏఎస్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, వాట్ ఎవర్, రొటీన్ డిసిప్లిన్ ఉండాలి. రొటీన్ మార్నింగ్ ఒకే టైం లెగాలి, 1 hour స్పోర్ట్స్ ఒకటే కాడాలి, చదువుకోవాలి, న్యూస్ ఫినిష్ చేయాలి, బ్రేక్ఫాస్ట్, తర్వాత క్లాసెస్, డౌట్ క్లారిఫికేషన్, ఇలా రొటీన్. ఇందులో భాగంగా మనం లెట్స్ సీ స్టడీ అవర్స్ ఎలా చూద్దాం. సో వీళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ స్టార్టింగ్ ఇన్ 3 days అనమాట. అందుకనే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు. అదర్ స్టూడెంట్స్ అంటే దే జనరల్ గా న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ చదువుతుంటారు జనరల్ గా. అయితే ప్రెసెంట్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు. బోర్డ్ ఎగ్జామ్స్ కి ఎన్ని అవర్స్ ఉంటుంది సార్ మార్నింగ్ స్టడీ అవర్? 2 hours ఉంటుంది. 2 hours స్టడీ అవర్ ఉంటుంది డైలీ. సో జనరల్గా ఏంటి అంటే ఈ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు, లేకపోతే జనరల్గా అందరూ కూడా ఈ 1 year గురించి కోచింగ్ గురించే మాట్లాడుతూ ఉంటారు. సో ఇంటిగ్రేటెడ్ అయితే సివిల్స్ ఉందో ఫుల్ టైప్ కోర్స్, ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్, ఆర్ లేకపోతే అసలు డైలీ రొటీన్ ఎలా ఉండాలి ఇంటర్ విత్ ఐఏఎస్కి? ఎందుకంటే ఇట్స్ లాంగ్ టైం, ఆల్మోస్ట్ 5 years తర్వాత మళ్ళీ కూర్చొని ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ ఇవ్వాల్సి. సో ఎలా ఉండాలి రొటీన్, డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? యాక్చువల్గా ఇంటర్ అయినా డిగ్రీ అయినా దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో బాగా స్ట్రాంగ్ ఉండాలి, న్యూస్ పేపర్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు యూపీఎస్సీకి కావాల్సిన సబ్జెక్ట్స్ని ఎలాగో చదువుతూ ఉంటారు. దాంతోపాటు ఎకడమిక్స్, ఇంటర్ అయితే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్, డిగ్రీ సబ్జెక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఇంటర్ డిగ్రీ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్యారల్గా తీసుకెళ్తూ ఉంటాం. ప్యారల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఇంటర్లో వాళ్ళకి ఐఏఎస్ ఫౌండేషన్ వేస్తాం. ఫౌండేషన్ దాని నుంచి కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి దే వాంట్ టు గో టు సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్సో ఎగ్జామ్స్ వెళ్తూ ఉంటారు. కొంతమంది క్లాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. క్లాట్ ఎగ్జామ్ దే గో టు నేషనల్ లా యూనివర్సిటీస్,
డిగ్రీ స్టూడెంట్స్ అయితే ఆ డిగ్రీలో సివిల్ సర్వీసెస్తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సివిల్స్ అనే ఒక ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి గ్రూప్ 1 అవ్వచ్చు, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు ప్యారల్గా. సో ఈ మీరు అన్నట్టుగా లాంగ్ జర్నీ, ఇది లాంగ్ జర్నీ కాబట్టి మామూలుగా అయితే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్ స్టూడెంట్ స్టార్ట్ చేసిన 1 year రావడం కష్టం. జనరల్గా ఎక్కువ మందికి ఇట్ టేక్స్ 3 to 4 years. సో ఇంటర్ డిగ్రీ మొదలు పెడితే ఏమవుతుందంటే లాంగ్ జర్నీ అయినప్పటికీ అకాడమిక్స్తో పాటు ప్యారల్ చదువుకుంటూ వెళ్తారు కాబట్టి చాలా హ్యాపీగా ప్రెషర్ లేకుండా చదువుతారు. అంటే కెరీర్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చదువుకుంటూ వెళ్తారు. ఇంటర్ డిగ్రీ సబ్జెక్ట్స్ కూడా సివిల్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. సో ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. ఓకే, అంటే ఇంటర్ నుంచే ఫౌండేషన్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేపిస్తూ అంటే ఇప్పుడు క్లాస్ చదువుతారు సార్. ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా, మరి ఇంటర్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎలా, డిగ్రీ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎలా? మీరు అడిగినట్టుగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి కూడా మనం సివిల్స్ ప్రిపరేషన్ అనేది ఆపి ఇంటర్మీడియట్ ఫోకస్ చేస్తాం ఇంటర్మీడియట్ మీద. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ 1 month అనేది దే హ్యావ్ టు ఫోకస్ ఓన్ ఇంటర్. అప్పుడే మార్క్స్ ఎక్కువ వస్తాయి. అంటే త్రూఅవుట్ ద ఇయర్ హాఫ్ డే సివిల్స్, హాఫ్ డే ఇంటర్ అలా చెప్తున్నప్పటికీ ఎగ్జామ్స్ దిగి వచ్చిన షెడ్యూల్ మారుతుంది. ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 months ఓన్లీ సివిల్స్ చెప్తాం, ఓన్లీ సివిల్స్ ఉంటుంది 2 months. ఆ తర్వాత మళ్ళీ దే బోత్ గో ప్యారలల్లీ. అలాగా షెడ్యూల్లో చేంజ్ జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్ బట్టి. సో డైలీ రొటీన్ అంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి ఇంటర్ విత్ ఐఏఎస్ ఎవరైతే, అంటే నాట్ ఓన్లీ శరత్ చంద్ర ఇన్స్టిట్యూట్ సార్, అన్ని ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే హోలిస్టిక్ వ్యూ గురించి అంటే ఇంటర్ నుంచే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఏదైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలో డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డే? ఓకే, జనరల్ నా ఉద్దేశంలో ఎక్సలెన్స్ ఈజ్ ఎ హ్యాబిట్. అంటే ఎక్సలెన్స్ అనేది డైలీ ఉండాలి. అంటే డైలీ ఒక డిసిప్లిన్ రొటీన్. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు దే హ్యావ్ టు గెటప్ అండ్ దే హ్యావ్ టు ఫ్రెష్ అప్. ఒక 1 hour ఏదో ఒక స్పోర్ట్స్, ఎలా గ్రౌండ్స్ అన్నీ ఉన్నాయి కూడా మనకి, స్పోర్ట్స్ ఆడడం కానీ యోగా, మెడిటేషన్ చేస్తే కొంచెం యాక్టివ్ అవుతారు, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేట్గా ఉంటారు. తర్వాత ఒక 1 to 2 hours న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా చదవాలి. న్యూస్ పేపర్ కానీ లేదా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ప్యారల్గా చదువుతూ వెళ్ళాలి. తర్వాత ఆఫ్టర్ దే హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా క్లాస్ స్టార్ట్ అవుతాయి. మనకి ఇంటర్ డిగ్రీ క్లాస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్కి ఒక థింగ్ ఏంటంటే వాళ్ళకి క్లాస్ టైం ఎక్కువ ఉంటాయి. అదే గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్స్ కోచింగ్ అనుకోండి, అంత క్లాస్ ఎక్కువ ఉండవు, 3 hours ఉంటాయి. వీళ్ళకి మార్నింగ్ 9 నుంచి 5 దాకా క్లాస్ ఉంటాయి. ఆ క్లాస్ టైంలో కూడా అంటే జనరల్ క్లాస్ టైంలో ఓన్లీ ఇన్ఫర్మేషన్ని పిల్లలకి ఇవ్వడమే కాకుండా కొన్ని స్కిల్స్ డెవలప్ చేయడం కోసం కొన్నిసార్లు డిబేట్స్ కనెక్ట్ చేయడం కానీ, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, రీడింగ్ స్కిల్స్ అవ్వచ్చు, ఇటువంటి డెవలప్ చేస్తూ ఉంటూ 5 తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత అగైన్ ఒక 1 to 2 hours వాళ్ళకి ఒక బ్రేక్ ఉంటుంది. వాళ్ళు స్పోర్ట్స్ ఆడుకోవచ్చు ఆ టైంలో. లేకపోతే దే కెన్ అంటే ఎక్కువ మంది హాస్టల్ పిల్లలు ఉంటారు, అంటే మా దగ్గర హాస్టల్ పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి దే కెమ్ ఫ్రమ్ అదర్ ప్లేస్ కాబట్టి దే టాక్ టు దేర్ పేరెంట్స్ వాట్ ఎవర్, కొంచెం రిలాక్స్ అవుతారు. మళ్ళీ 7 నుంచి ఆఫ్టర్ డిన్నర్ దే అగైన్ స్టడీ, అగైన్ చదువుతారు. అలాగా కనీసం రోజుకి ఒక 6 to 7 hours క్లాస్ ఉండాలి. దాంతోపాటు ఒక 5 hours చదవాలి. అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సివిల్స్లో ఏమవుతుందంటే మన క్లాస్ ఎంత బాగా చెప్పినా కూడా సెల్ఫ్గా వాళ్ళు చదివి అర్థం చేసుకోవాల్సిన ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఒక 1-2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అని. ఈ ఏజ్ పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉండాలి కాబట్టి. అండ్ నైట్ కొంచెం త్వరగా 10:30 నిద్రపోతే ఉదయం దే గెటప్ ఎర్లీ. జనరల్గా నేను బిలీవ్ చేసేది అంటే ఒక 7 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా కావాలి, ఒక 1-2 hours ఆఫ్ స్పోర్ట్స్ ఖచ్చితంగా కావాలి. ఇవి 2 ఖచ్చితంగా ఉంటే క్లాస్ బాగా వినగలుగుతారు. అలాగే డౌట్ క్లారిఫికేషన్, ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చిన డౌట్స్ని క్లారిఫై చేయడానికి కోసం ఇటువంటి స్టడీ అవర్స్లో దేర్ విల్ బి సమ్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా దే విల్ బి ఏబుల్ టు క్లియర్ ద డౌట్స్ క్లియర్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బాగా చదువుతూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ ఒకే లెవెల్లో ఉండరు కాబట్టి వాళ్ళ లెవెల్స్ బట్టి దే ఎయిమ్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్. సివిల్స్ కామన్గా అందరికీ మనం ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా సివిల్స్ అదర్ ఎగ్జామ్స్ని కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. మనం ఎంకరేజ్ చేయాలి. మన స్టూడెంట్స్కి ఈ ఒక్క ఎగ్జామే రాయాలి, సివిల్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అని చెప్పి ప్రెషర్ పెట్టడం కన్నా కూడా సివిల్స్ ఫ్రేమ్వర్క్లో ఉన్న అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి స్కోప్ క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేస్తుంటాం. అయితే అడిగినట్టుగా అదర్ ఇన్స్టిట్యూట్స్ గురించి అంటే ఒకటి క్లాస్ అందరూ చెప్తారు, క్లాస్ విల్ హ్యాపెన్, స్టడీ అవర్స్ కూడా కనెక్ట్ చేస్తుంటారు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కూడా. కానీ స్పోర్ట్స్ ఫెసిలిటీ, గ్రౌండ్ ఫెసిలిటీ అవ్వచ్చు, లేకపోతే స్టడీ అవర్స్లో డౌట్ క్లారిఫికేషన్ ఇన్ఛార్జెస్ అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళు ఉంటారనేది ఐ డు నాట్ నో అదర్ ఇన్స్టిట్యూట్స్. మన దగ్గర మాత్రం ఐ టేక్ ఎక్స్ట్రీమ్ కేర్. క్లాసెస్ ఎంత మంచి ఫ్యాకల్టీ చెప్తారో అంతే కేర్ నేను స్టడీ అవర్స్లో కానీ, డౌట్ క్లారిఫికేషన్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, లేకపోతే డైలీ రొటీన్లో కానీ, ఈవెన్ ఫుడ్ కూడా వీ ప్రొవైడ్ వెరీ హైజీనిక్ అండ్ గుడ్ ఫుడ్. ఎందుకంటే మంచి ఫుడ్ తిన్నప్పుడు దే విల్ బి హ్యాపీగా ఉంటారు కాబట్టి ఐ టేక్ కేర్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. అలాగే న్యూస్ పేపర్ ఇవ్వడం కానీ, న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఇస్తాం, డైలీ స్టూడెంట్స్ చదువుతారు, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఓన్ చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ క్లాస్ మేము చెప్తాం, సపరేట్ ఫ్యాకల్టీ అజరుద్దీన్ ఫ్యాకల్టీ ఉన్నారు కరెంట్ అఫైర్స్, కానీ వాళ్ళు ఓన్ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ ప్రిపరేషన్, దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము.
దట్స్ హౌ ఇట్ గోస్. ఇక్కడ మన ముందుకు ఒక స్టూడెంట్ ఉన్నాడు. సార్ నేను స్టూడెంట్ని అడుగుదాం అనుకుంటున్నాను ఇట్లా. ఓకే, సో మీరు ఇంటర్వ్యూ అంటే మీరు విత్ యువర్ పర్మిషన్ రివ్యూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ప్లీజ్ మీరుంటే మరి నెగిటివ్ చెప్పడేమో. లేదు, ఐ విల్ బి అవే. ఓకే. సో గైస్ ఇక్కడ మన ముందుకు ఒక ఇంటర్ స్టూడెంట్ ఉన్నాడు. ఇంటర్ విత్ ఐఏఎస్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా? సో ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి? ఎలా అంటే ప్రెజరైజ్ ఏమైనా ఫీల్ అవుతున్నావా? మన ఇంటర్ నుంచి మీకు యూపీఎస్సీ అని చెప్పి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చూస్తే గ్రౌండ్ అని, ఇప్పుడేం స్టడీ అవర్స్ అని, అంటే ఎలా మార్నింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే ప్రెజరైజ్ ఏమైనా ఫీల్ అవుతున్నావా లేకపోతే ఓకే కంఫర్టబుల్గానే తీసుకెళ్తున్నారా? లేదు సార్, అన్ని కంఫర్టబుల్గానే ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ను యూపీఎస్సీ సిలబస్ బోత్ కంబైన్లో ఒకేసారి మూవ్ అవుతుంటే ఈజీగానే అనిపిస్తుంది. అది ప్రెజర్ ఏం లేదు. ఎన్సీఆర్టీస్ ఆర్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద యూపీఎస్సీ సిలబస్. సో స్టడీ అవర్స్ ఆ టైంలో కానీ క్లాసెస్ టైంలో కానీ టీచర్స్ డిస్కస్ చేసేది ఇవన్నీ ఎన్సీఆర్టీస్ మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు. మేము కూడా పర్సనల్గా ఎన్సీఆర్టీసే రిపీటెడ్గా చదవడం వల్ల మోర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. అంటే ఇంటర్లో మెయిన్గా ఎన్సీఆర్టీస్ కవర్ చేస్తారు సార్ ఎక్కువ. అంటే ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు యూపీఎస్సీలో ఎన్సీఆర్టీస్ బాగా ఫోకస్ చేస్తాం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఓకే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి. అందుకని అది ఎన్సీఆర్టీస్ గురించి డిగ్రీ స్టూడెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎన్సీఆర్టీస్ కాకుండా అదర్ స్టాండర్డ్ బుక్స్ కూడా చెప్తాం డిగ్రీ స్టూడెంట్స్కి. ఓకే. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ కవర్ చేయాల్సి ఇంటర్మీడియట్లో సగం అయిపోద్ది, యూపీఎస్సీ అక్కడ అయిపోద్ది. డిగ్రీలో ఏమవుతుంది స్టాండర్డ్ బుక్స్ తీసుకెళ్తాం. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. సో గైస్ ఇంకొక స్టూడెంట్ మన ముందు ఉన్నాడు. ఇంటర్ విత్ ఐఏఎస్ ప్రిపరేషన్లో మీకు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎలా ఇప్పుడు డిగ్రీ విత్ ఐఎస్ చదువుతున్నారా? ఇంటర్ విత్ ఐఎస్. ఓకే, ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ప్రిపరేషన్ ఎలా ఉండింది? ఎలా దాన్ని అంటే ఇక్కడ ఎలా హెల్ప్ చేస్తున్నారు? ఎలా జరుగుతుంది? రొటీన్ ఎలా ఉంటుంది? మామూలుగా ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే మాకు మామూలుగా అకాడమిక్స్తో పాటు యూపీఎస్సీ సిలబస్ అనేది మాకు ప్యారలల్గా తీసుకెళ్తూ ఉంటారు. ఏంటంటే అకాడమిక్స్ ఓరియంటెడ్ యూపీఎస్సీ ఓరియంటెడ్ సిలబస్ డిఫరెంట్ ఉంటుంది. అకాడమిక్స్కి యూపీఎస్సీ ఫ్యాకల్టీ డిఫరెంట్ ఉంటుంది. మాకేంటంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉండే. ఆ యూపీఎస్సీలోకి వచ్చేసరికి మాకు మెయిన్గా ఇంటర్మీడియట్లో ఫోకస్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇలా కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు ఇంటర్మీడియట్లో. అది విత్ రిగార్డింగ్ టు ఎన్సీఆర్టీసీ అది బాగా ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ మాకు పాలిటీకి వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూట్ నెట్వర్క్ అని, వరల్డ్ జియోగ్రఫీకి వచ్చేసరికి మన ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అని చెప్పేసి ఇలా కొన్ని ఎన్సీఆర్టీస్ మీద బేస్ చేసుకొని మాకు సిలబస్ అనేది ముందుకు తీసుకెళ్తుంటారు. మళ్ళీ హిస్టరీకి వచ్చేసరికి మాత్రం ఏన్షియంట్లో థీమ్స్ బుక్స్ ఉంటాయి. అవి ఇంటర్మీడియట్లో ఓన్లీ చెప్పే యూపీఎస్సీ సిలబస్ ఏదైనా ఎన్సీఆర్టీ ఓరియంటెడ్గానే మాకు చెప్తా ఉంటారు. అది డిగ్రీకి వచ్చేసరికి మాత్రం విత్ రిగార్డింగ్ టు ఎన్సీఆర్టీస్తో పాటు మెయిన్ సబ్జెక్ట్స్ మరి స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ హెల్ప్ అయిందంటే మాకు అకాడమిక్స్ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ అవ్వటం వల్ల మాకు అకాడమిక్స్లో కూడా యూపీఎస్సీ ఓరియంటెడ్గానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ మామూలుగా బయట ఎక్కడైనా అకాడమిక్స్ అంటే ఓన్లీ క్వశ్చన్స్ ఇవ్వటం, క్వశ్చన్స్ నేర్పించడం జరుగుతారు. కానీ మాకు ఎలా ఉంటుందంటే ఆ క్వశ్చన్ని కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేర్చుకునేటట్టుగా మాకు ఇక్కడ యూపీఎస్సీ ప్రిపేర్. సో మాకు అది బాగా యూపీఎస్సీ కూడా ఉపయోగపడుతుంది. లైక్ ఇప్పుడు హెచ్ఈసీ గ్రూప్ అని ఉంది. హెచ్ఈసీ గ్రూప్ అంటే హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే మాకు అకాడమిక్స్ యాక్చువల్గా, కానీ మాకు చెప్పే ఫ్యాకల్టీ యూపీఎస్సీ ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ ఏంటంటే ఓన్లీ అకాడమిక్స్ కాకుండా యూపీఎస్సీలో కాన్సెప్ట్ ఇంకా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అని మాకు చెప్తుంటారు. సో దానివల్ల మాకు మేము అకాడమిక్స్ అని అంత స్ట్రెస్ ఫీల్ అవ్వటం ఏం లేదు. యూపీఎస్సీ కాబట్టి మేము కూడా దాన్ని యూపీఎస్సీ ఓరియంటెడ్గా తీసుకున్నాం కాబట్టి మాకు ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. మాకు బేసిక్గా పర్సనల్ మెంటర్షిప్ ఏంటంటే లైక్ పర్టికులర్ స్టూడెంట్తో కూర్చొని ఫ్యాకల్టీ మాట్లాడతారు. మీకు ఎలా ఉన్నా ఇబ్బందిగా ఉందా, అకాడమిక్స్తో యూపీఎస్సీతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, అంటే మీరు రెండు మేనేజ్ చేయలేకపోతున్నారా అని అడుగుతారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఈ ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో బాగా వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్లో వాళ్ళు కొంచెం చదవలేరు, కొన్ని రావు. వాళ్ళు ఏం చేస్తారు, వాటి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ చేస్తారు. లైక్ యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో GS1 GS2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2లో మళ్ళీ కొంతమందికి ఏంటంటే ఆర్ట్స్లో బాగా చేస్తూ ఉంటారు, కొన్ని మ్యాథ్స్ బాగా చేయలేరు. కొంతమంది CSAT అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో కొంతమంది మ్యాథ్స్ అర్థమెటిక్ ఓరియంటెడ్ చేయలేరు కొంతమంది. సో కొంతమంది అందులో డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాటి మీద ఎక్కువ ఇంకా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఏదైతే ఆ స్ట్రెస్ ఉంటుందో అది పోగొడతారు. అలా ఉంటుంది. మాకు పర్సనల్గా తీసుకొని వాళ్ళ గైడెన్స్ ఓన్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ని కలిసి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి ఒక సబ్జెక్ట్స్ మీద ప్రతి ఒక్కటి వాళ్ళు వీక్ టు వీక్ మాకు పర్సనల్ ఫ్యాకల్టీ వస్తారు, మమ్మల్ని కలుస్తారు, ఓరియంట్ చేసేసి మా ప్రాబ్లమ్స్ ఏమంటే నోట్ చేసుకుని మా ప్రాబ్లమ్స్ని ఫుల్ఫిల్ చేస్తారు. అలా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.
మీరు క్యాంపస్ చదువుతుంటారు చాలా క్యాంపస్, అవును చూసాను సార్. కానీ మీరు క్యాంపస్ చూడండి, ఈ క్యాంపస్ లో మీకు చాలా ప్రామినెంట్ కనిపించేది అంటే వెంటిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇటు పక్క ఓపెన్ అంత ఫీల్డ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ అలాగా. ఈవెన్ అటుపక్క చూడండి, అటుపక్క కూడా మొత్తం ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇంకా ఈ క్యాంపస్ లో మల్టిపుల్ పాయింట్స్ దగ్గర మొత్తం ఓపెన్, ఇది ఉంది ఓపెన్ అంటే క్రాస్ వెంటిలేషన్. అంటే బోత్ ఆల్ 4 sides ఓపెన్ టు ఫీల్డ్స్, క్రాస్ వెంటిలేషన్. మీరు చూస్తే ఇప్పుడు ఈ టైంలో సాయంత్రం కూడా మంచి గాలి వస్తుంటుంది. జనరల్ గా నాకు వెంటిలేషన్ బెటర్ గా ఉండి సన్లైట్ డైరెక్ట్ పడుతూ అలా ఉంటేనే మన మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుందని బిలీవ్ చేస్తాను. అందుకనే ఇటువంటి క్యాంపస్ తీసుకుంటాను. నేను క్యాంపస్ వెతికినప్పుడు కూడా నా మైండ్లో ఉండేది క్లాస్ రూమ్స్ ఎంత బాగున్నాయి అన్న దానికన్నా కూడా వెంటిలేషన్ ఎంత బాగుంది, న్యాచురల్ ఎయిర్ కానీ సన్లైట్ కానీ ఎంత బాగా పెనిట్రేట్ అవుతున్నాయి, క్రాస్ వెంటిలేషన్ ఉందని చూసుకుంటాను. ఈ క్యాంపస్ కూడా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది, చాలా మల్టిపుల్ ప్లేసెస్ ఓపెనింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు చూస్తున్నానంటే ఈ మధ్య చాలా క్యాంపస్, చాలా కాలేజెస్ ఎలా ఉంటున్నాయంటే మొత్తం క్లోజ్ చేసేసి కైండ్ ఆఫ్ ఒక జైల్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా ఆల్ క్లోజ్గా ఉంటుంది. ఇంకెటు నుంచి కూడా లైటింగ్ గాలి రాదు, బయటికి వెళ్ళాల్సింది లైటింగ్ కోసం. సో అటువంటి క్యాంపసెస్లో ఉంటే ఏమవుతుందంటే పిల్లలు అంత ఎక్కువ చదవలేరు, ఫోకస్ చేయలేరు యాక్చువల్గా. మరి ఫీల్ అవుతారు. మరి ఎందుకు చాలా మంది క్యాంపస్ సెలక్షన్ అప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు. చాలా మంది ఓన్లీ క్లాస్ రూమ్స్ నీట్గా ఉన్నాయా పెద్దగా చూస్తున్నారు కానీ వెంటిలేషన్ చోట్ల, దానివల్ల ఒక జైల్ అట్మాస్ఫియర్ వస్తుంది కూడా. అందుకని నేను స్పెసిఫిక్గా ఇలా ఓపెన్ ఉండి తీసుకుంటాను నేనైతే. మన క్యాంపస్ అన్ని ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్. ఓకే, మార్నింగ్ మనం లేచాము, అక్కడ గ్రౌండ్ తీసుకెళ్లారు, తర్వాత మెడిటేషన్ ఉన్నారు, మరి నెక్స్ట్ క్లాస్లేనా? స్టడీ అవర్స్ చూసాం కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం మనం. బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మీరు బ్రేక్ఫాస్ట్ చూడండి ఎలా ఉందో, తర్వాత ఇంకో క్లాస్కి వెళ్దాం తర్వాత. ఓకే సార్, రైట్ సార్. సార్ అంటే బ్రేక్ఫాస్ట్ ఎలా ప్లాన్ చేస్తారు సార్? అంటే బ్రేక్ఫాస్ట్ జనరల్ ఏంటంటే వీక్లీ 7 days మెనూ ఉంటుంది, మెనూ ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ మెనూ జనరల్ ఏమి ఉంటాయో బ్రేక్ఫాస్ట్ చాలా అన్ని వెరైటీస్ పెడతాము. ఇడ్లీ, దోశ, పూరి, మైసూర్ బోండా, ఊతప్ప అన్ని పెడతామండి. ఓకే, అంటే ఒక 7 days 7 వెరైటీస్ పెడతాం. మళ్ళీ రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటాయి మెనూస్. అంటే మండే ఒకటి పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే వస్తుంది అనమాట. అలాగా డిఫరెంట్ 10 to 12 వెరైటీస్ పెడతాం. ఓకే ఓకే. ఈ రోజు ఏంటి సార్? ఈ రోజు పునుగు నా ఫేవరెట్ యాక్చువల్గా. మీ ఫేవరెట్? ఓకే, అయితే పిల్లలు కూడా ఎక్కువ ఫేవరెట్. పునుగు వస్తుంది పిల్లలకి. పునుగు కూడా ఆయిల్ లేకుండా చాలా బాగుంటుంది పునుగు యాక్చువల్గా. ఓకే, తిందానండి. ఓకే. సో గైస్ టేస్ట్ చేస్తున్నాను. బాగుంది సార్, రోజు ఇలాంటి టిఫిన్ పెడతారా? రోజు ఇలాగే ఇన్ ద సెన్స్ అంటే రెగ్యులర్ గా మంచిగా ఉంటుంది ఫుడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పెడుతూ ఉంటారు. టిఫిన్ డైలీ షెడ్యూల్ వస్తుంది, అంటే వీక్లీ మారుస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం లంచ్ అండ్ డిన్నర్ కూడా అలాగే. అంటే ఇప్పుడు ఎలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్. అట్ ద సేమ్ టైం బయట ఎన్విరాన్మెంట్ చూసి కూడా ఫుడ్ పెడతారు. ఇప్పుడు సపోజ్ చికెన్ కి ఇది డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు ఈ టైంలో ఏమో చికెన్స్ పెట్టరు, దానికి ఆల్టర్నేటివ్ గా మష్రూమ్స్ అన్నా, ఫిష్ అన్నా అట్లాంటి ఫుడ్ పెడతారు. ఓకే, సో ఫుడ్ విషయంలో ఇట్లా మీకు ప్రాబ్లం లేదు చాలా. లేకపోతే మేము వస్తున్నామని రికార్డ్ చేస్తున్నాను నువ్వు అబద్ధాలు చెప్తున్నావు కదా? నో ప్రాబ్లం, అలా అని చెప్పే నాకు ఏంటి అవసరం లేదు నాకు. అంటే ఇప్పుడు బాగుంది, ఈ రోజు ఫుడ్ చాలా బాగుంది. అంటే ఈ రోజు బాగుందంటే మీరు వస్తారని మాకు తెలియదు కదా. ఓకే, మా రెగ్యులర్ ఫుడ్ ఇది, మీరు టేస్ట్ చేశారు. నైస్. అంటే ఎలాంటి ఐటమ్స్ పెడతారు? అంటే బ్రేక్ఫాస్ట్ కి పునుగులు, దోశ, ఇంకా ఉప్మా, ఇడ్లీ అన్ని డిఫరెంట్ పెడతారు. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేస్తే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసి కొన్నిసార్లు వెజ్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఇంకా అట్ ద సేమ్ టైం అవి డిఫరెంట్ కర్రీస్, దాల్ అండ్ ఇంకా ఫ్రైస్ కూడా డిఫరెంట్ పెడతారు. నైట్ కూడా సేమ్ అలాగే. ఓకే, బాగుంది ఫుడ్ అయితే, నిజంగా చాలా బాగుంది సార్, నిజంగా చాలా బాగుంది సార్.
అంటే మీరు రెగ్యులర్ చెక్ చేస్తుంటారా లేకపోతే వచ్చినప్పుడు లెక్క తింటాను నేను ఈ క్యాంపస్కి వచ్చినప్పుడు. కానీ స్పెసిఫిక్గా డే టు డే చెక్ చేసేదైతే మాత్రం శ్రీకాంత్ సార్ చెక్ చేస్తుంటారు. శ్రీకాంత్ ఏంటంటే ఫుడ్ క్వాలిటీ కానీ లేకపోతే పర్చేస్ చేస్తున్నప్పుడు వాటి క్వాలిటీ అవ్వచ్చు, కుకింగ్ క్వాలిటీ అవ్వచ్చు, కుక్ స్టేజ్ ఎలా ఉంటుందో చూస్తూ ఉంటారు. అలాగే రెగ్యులర్గా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొన్నిసార్లు స్టూడెంట్స్కి వేరే సమ్ గ్రీవియన్సెస్, కొంతమందికి ఏంటంటే ఒక కూర నచ్చదు, ఇంకొంతమందికి వేరే టిఫిన్ నచ్చుతుంది కదా, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని కామన్గా ఎక్కువ మందికి నచ్చే విధంగానే కుక్ చేస్తుంటారు అనమాట. సో దట్ దే విల్ బి హ్యాపీ, స్టూడెంట్స్ విల్ బి హ్యాపీ. సెకండ్ థింగ్, మన దగ్గర ఉన్న పిల్లలు కూడా దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. రాయలసీమ వచ్చిన వాళ్ళకి ఉప్పు కారం ఎక్కువ కావాలి, కొంచెం కొన్ని ఏరియాస్ తక్కువ కావాలి ఉప్పు కారం. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ తినరు, బీట్రూట్ తినరు, కొంతమంది వంకాయ తినరు, కొంతమంది క్యాబేజీలు ఉంటారు. సో వీటన్ని ఆలోచించి బ్యాలెన్స్ చేసుకుంటే అట్ సేమ్ టైం న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి. పిల్లలు తినపోయినా మనం బెండకాయ, దొండకాయ, బంగాళదుంప 3 పెట్టలేం, బీట్రూట్ పెట్టాలి, క్యారెట్ పెట్టాలి. కాబట్టి వాటిని ఇంకా బెటర్ టేస్ట్లో, అంటే ఇంట్లో వాళ్ళకి అలవాటు లేకపోయినా బీట్రూట్ ఇక్కడ తినాల్సిందని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇంకా బెటర్ టేస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ ప్లస్ సంథింగ్ మిక్స్ చేసి వండుతుంటాడు శ్రీకాంత్ యాక్చువల్గా. ఓకే, వాళ్ళే ఇంట్రెస్ట్ కొద్దీ డిఫరెంట్గా చేంజ్ చేసుకుంటాం. ఇబ్బంది చెప్పాడు కదా, రీసెంట్గా బర్డ్ ఫ్లూ అవడం వల్ల చికెన్ తినదని చెప్తున్నారు కదా 2 ప్లేసుల్లో. చికెన్ కొంతకాలం ఆపాం, దానికి ఆల్టర్నేటివ్గా కొన్నిసార్లు ఫిష్, కొన్నిసార్లు మష్రూమ్ చేస్తుంటాము. అలాగే ఈ వెజిటేరియన్ స్టూడెంట్స్కి నాన్ వెజ్లో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి జనరల్గా. వెజ్ వాళ్ళకి కూడా ఈక్వల్లీ గుడ్ పన్నీర్ అని అదర్ వెజ్ పెడుతూ ఉంటాం వెజ్ వాళ్ళకి కూడా. సో దే విల్ బి హ్యాపీ. ఓకే, డైలీ ఎక్కువ ఉంటుంది, డైలీ ఖచ్చితంగా ఉంటుంది. నేను అంటే చాలా క్యాంపసెస్ చూసాను సార్, అంటే ఫుడ్ విషయంలో చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది. ఏదో ఒకటి పిల్లలు కూడా పాపం తినాలా, ఏంద్రా బాబు మాకు ఇది కర్మ. అంటే ఎందుకంటే పిల్లలకి ఎంతకంటే ఏముంటుంది సార్, ఫుడ్, గేమ్స్, ఈ 2 బాగుంటే ఆటోమేటిక్గా చదువు మీద కొంచెం ఫోకస్ చేయగలుగుతారు. దాని కారణం ఏంటంటే నేను ఐఐటి మెడ్రాస్ బీటెక్ చేస్తున్నప్పుడు ఐఐటి మెడ్రాస్లో మెస్ మెనూ వాజ్ మేనేజ్డ్ బై స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ మేనేజ్ చేస్తుండేవారు ఎలా కావాలన్నది. నాకు ఐడియా ఉంది బేసిక్ ఆ టైంలో. అందుకే ఇక్కడ కూడా మేము స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న దాని ప్రకారంగా చేంజ్ చేస్తుంటాం అనమాట. అలాగే స్టూడెంట్స్లోనే స్పోర్ట్స్ కమిటీ అని, మెస్ కమిటీ అని, కల్చరల్ కమిటీ ఉంటాయి. అందులో మెస్ కమిటీ ఉంటుంది. మెస్ కమిటీ వాళ్ళు రెగ్యులర్గా, అంటే మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేమనే కాకుండా స్టూడెంట్ సైడ్ నుంచి వాళ్ళు కూడా మెస్ కమిటీ, అంటే వాళ్ళు ఎలక్షన్ ఎలక్ట్ అవుతారు. ఎలక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉంది క్వాలిటీ, ఏమైనా చేంజ్ అవసరమా, గ్రీవెన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. దాన్ని బట్టి మేము చేంజ్ చేసుకుంటూ ఉంటాం. స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఓన్ డిసిషన్ తీసుకుంటుందో కొన్నిసార్లు నచ్చపోవచ్చు స్టూడెంట్స్కి. వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడు డిసిషన్స్లో, మెస్, స్పోర్ట్స్ వాటిల్లో వాళ్ళు హ్యాపీ అవుతారు. మనకి అర్థం అవుతుంది వాళ్ళకి ఏం కావాలో. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది, నైస్. గ్రేప్స్ చూడండి, గ్రేప్స్ అవి. ఈ గ్రేప్స్ సార్? గ్రేప్స్ ఇవి. అంటే మీరు జనరల్గా స్టూడెంట్స్ పెంచుతున్నారు. స్టూడెంట్స్ పెంచుతున్నారా? స్టూడెంట్సే ఇలా కట్టుకొని వాళ్ళు పెంచుకుంటున్నారు గ్రేప్స్. ఇక్కడ ఉన్న చూడండి గ్రేప్స్. ఓకే, యాక్చువల్లీ మన గర్ల్స్ క్యాంపస్కి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, టెంపుల్ కూడా ఉంది సార్. టెంపుల్ క్యాంపస్లో టెంపుల్ ఉంటుంది. నాకు తెలిసి మంచిగా ఏ క్యాంపస్లో కూడా ఇన్సైడ్ ఇట్లా టెంపుల్ ఉండదేమో. ఉండదు. ఇవన్నీ పిల్లలు నాకు ఇదిగోండి ఈ మొక్కలు కానీ
స్టూడెంట్స్ ఏంటి ఇక్కడ మన క్యాంపస్లో చాలా ప్లేస్ ఉంటుంది, గడప కూడా ఉంటుంది ప్లేస్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు కొంతమంది. ఇష్టం ఉన్న స్టూడెంట్స్ ఫార్మింగ్ అంటే దే డూ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆల్సో. వంకాయలు పెంచుతున్నారు, వంకాయలు పూల చెట్లు పెంచుతున్నారు స్టూడెంట్స్. సో గైస్ ఈరోజు మనము శరత్ చంద్ర ఐఏఎస్ ఏదైతే ఇంటర్వ్యూ ఐఏఎస్ ఈ క్యాంపస్లో ఉన్నాయో దానికి సంబంధించిన కిచెన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వంట, ఇక్కడ స్టోర్. యాక్చువల్లీ ఇది స్టోరా సార్? ఇది స్టోర్ అండి. ఓకే. ఇక్కడ మేమంతా గ్రాసరీస్ అన్ని స్టోర్ చేస్తాము, నీట్గా హైజీనిక్గా స్టోర్ చేస్తాము. ఎవ్రీడే చెకింగ్ ఉంటుంది, నీట్గా ఉన్నాయా లేవా, లేకపోతే ఏమన్నా పాడైపోయినాయా అవన్నీ తీసేయటం, అంతా నీట్గా స్టోర్ చేస్తాం. ప్లస్ మనం పర్చేస్ చేసేది కూడా ఏ క్వాలిటీలో పర్చేస్ చేస్తాం, ఏ క్వాలిటీలోది పర్చేస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో 3 వెరైటీస్ ఉంటాయి. లైక్ అందులో కూడా మనం బెస్ట్ క్వాలిటీ తీసుకుంటాం. పిల్లలకి హైజీనిక్గా ఉండాలి, యాజ్ వెల్ as వాళ్ళకి బాగా క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో. ఓకే. స్టోరింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఓకే. శ్రీకాంత్ మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ యూ టేక్. అంటే జనరల్గా హాస్టల్ అంటేనే చాలా అంటే కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా సార్ తక్కువ క్వాలిటీది ఇస్తూ ఉంటారు ఇన్ జనరల్. వాళ్ళు సబ్ కాన్షియస్లో వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే మనకు ఒక టీం ఉంటుంది. మన వెహికల్, సొంత వెహికల్తో మార్కెట్కి వెళ్తారు. మన పర్సన్సే, మన మెస్ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళతో పాటు వెళ్ళి, డ్రైవర్తో పాటు వెళ్ళి క్వాలిటీ సెలెక్ట్ చేసి తీసుకొస్తారనమాట. ఓకే. సో ప్రొక్యూర్మెంట్ కూడా మనం చూసి మంచిగా ఉన్నాయి ప్రొక్యూర్ చేస్తాం. ఓకే. అందులో మనం కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు అనమాట. బట్ మనం బ్యాడ్ క్వాలిటీ ఎంకరేజ్ చేయం యాక్చువల్గా. ఎందుకంటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం మన మెయిన్ బాధ్యత. వాళ్ళు లైక్ ఇంటి నుంచి వచ్చేసి ఇక్కడ ఉన్నారు కాబట్టి లైక్ వాళ్ళు హోమ్గా ఫీల్ చేయాలనేది మన మెయిన్ మోటో అనమాట. సో అందుకని మంచి క్వాలిటీ కొంటాం మనం. ఓకే. ఓకే. మనం ఫుడ్ కూడా వాళ్ళకి ఫుడ్ కూడా ఇచ్చేది కూడా సరే నీట్గా హైజీన్గా ప్యాక్ చేసి పంపించడం, ప్రతి క్యాంపస్కి హాట్గా సర్వ్ చేయడం అనేది మెయిన్ మోటో అనమాట. ఓకే. సో ఈ రోజు మనం ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దామా? చూద్దాం, డెఫినెట్గా. ఏంటి ఎగ్ ఫ్రైయా? ఎగ్ పొరుటు అండి ఈరోజు. ఓకే. ఈరోజు ఎగ్ పొరుటు, పప్పు. అలాగే ఇది నాన్ వెజ్ వాళ్ళకండి. వెజ్ వాళ్ళకేమో మనం కాలీఫ్లవర్ ఫ్రై. ఓకే. ప్లస్ పప్పు ఉంటుంది, ప్లస్ పచ్చడి ఉంటుంది, యాజ్ వెల్ as రసం ఉంటుంది అనమాట. ఓకే. సో మనం ట్యూస్డే అండ్ వెన్స్డే అండ్ సండే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం బేసిక్గా. అదనమాట. ఎవ్రీడే ఎగ్ ఉంటుంది కాబట్టి ఈరోజు ఎగ్లో మనం డిఫరెంట్ వెరైటీ చేస్తాం. ఒకసారి బాయిల్డ్ ఎగ్, ఒకసారి ఎట్లా ఇస్తాం ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ అలా డిఫరెంట్. మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి చపాతీ కూడా ప్రొవైడ్. హాస్టల్ వైబ్ కనిపిస్తుంది. హాస్టల్ వైబ్ కనిపిస్తుంది మనం చదువుకునే రోజుల్లో. నేను బేసికల్లీ రత్నం ఐటీలో చదివాను నేను. 8th, 9th, 10th నెల్లూరు మెయిన్ క్యాంపస్ పిడతాపోలు. ఫేమస్ ఇప్పుడు లేదు రత్నం, అప్పట్లో ఫేమస్ నారాయణ రత్నం దగ్గర నరసింహ పనిచేశాడు. నరసింహకొండ అనే ఒక ఐఐటి క్యాంపస్ ఉండేది నారాయణ నెల్లూరులో. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం సార్? అయితే ఇప్పుడు డిజిటల్ బోర్డ్ అంటే మన క్లాస్ రూమ్స్ అన్నింటిలో కూడా వి యూజ్ డిజిటల్ బోర్డ్స్. అవి ఎలా ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు, టెక్నాలజీ యూజ్ చేసుకుంటే ఎంత బాగా కాన్సెప్ట్స్ పిల్లలకి అర్థం అవుతాయి, అంటే ఇంట్రెస్టింగ్ అర్థం అవుతాయి అనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఓకే. So through the use of technology, we can show clearly about the molecular shapes. For example, see this molecule. So here we can interact on a live screen about how the molecules changes when there is a change in the background nuclear configuration of these atoms. So similarly, if you see the projectile experiments, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇంకొక 3 monthsలో కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అపార్ట్ ఫ్రమ్ సివిల్స్
సో అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఎనీవన్ ఓవరాల్గా ఇప్పుడు మీరు అంటే ఇంకో 3 monthsలో డిగ్రీ అయిపోతుంది. సో మీరు నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? సార్ నేనైతే నెక్స్ట్ 1 year టైం తీసుకొని ఐ వాంట్ టు గివ్ ఫర్ మై సెల్ఫ్ ప్రిపరేషన్. ఇక్కడ నాకు కంటెంట్ ఇనఫ్ దొరికింది అనిపిస్తుంది. ఐ విల్ గో ఫర్ సెల్ఫ్ ప్రిపరేషన్ సార్. సెల్ఫ్ ప్రిపేర్ అయితే సో ఓవరాల్గా ఎలా అనిపించింది 3 years కోచింగ్ కానీ అండ్ అట్ సేమ్ టైం అకాడమిక్స్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్న ప్లస్ అకాడమిక్స్ 2 బ్యాలెన్స్ చేయగలిగారా? అంటే రియల్గా అలాంటి స్కెడ్యూల్ ఉంది, హెక్టిక్ స్కెడ్యూల్ యాక్చువల్లీ ఎలా ప్లాన్ చేశారు? అంటే మేనేజ్ చేయగలిగారా? ఎస్ సార్. ఇక్కడికి నేను వచ్చిన స్టార్టింగ్లో యూపీఎస్సీ అంటే చాలా టైం స్పెండ్ చేయాలి, ప్రెషర్ఫుల్గా ఉంటుంది అనుకున్నా. బట్ ఇట్ వాజ్ నాట్ దట్ ప్రెషర్ఫుల్ వాట్ ఐ థాట్. ఇంకా డిగ్రీతో బ్యాలెన్స్ అంటే ఐ హ్యావ్ టేకెన్ బిఏ. నాకు మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ యూపీఎస్సీతో ఓవర్లాప్ అయ్యేవి. యూపీఎస్సీ క్లాసెస్ నుంచే ఐ కుడ్ డ్రైవ్ ఆఫ్ ద ఆన్సర్స్ ఫర్ మై బిఏ ఎగ్జామినేషన్. అది అంత నాకు డిఫికల్ట్ అనిపించలేదు బిఏ తీసుకున్నా కాబట్టి సార్. ఓవరాల్గా ఎంత అంటే శరత్ చంద్ర ఏఎస్ అకాడమీ డిగ్రీ విత్ ఐఏఎస్ మీ తర్వాత జూనియర్స్కి అంటే ప్రిఫర్ చేస్తారా లేదా? నేనైతే రికమెండ్ చేస్తాను సార్. ఎస్ సార్. కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా మనకి యూపీఎస్సీ మీద ఎంతో కొంత అవగాహన వస్తుంది సార్. కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా వస్తుంది. బికాస్ క్లాసెస్కి వస్తాం, 3 years కాబట్టి స్లోగా చెప్తారు, ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఐ వుడ్ రికమెండ్ సార్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ స్టూడెంట్తో మనం ఒకసారి మాట్లాడాము. బట్ అగైన్ ఇంకొక 3 monthsలో ఫుల్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్కి తను ప్లాన్ చేస్తుంది. డెఫినెట్లీ మహేష్ బాగా ఫోకస్ చేసుకో, ఈ వీడియో జాగ్రత్తగా సేవ్ చేసుకో. ఇఫ్ తనకు ర్యాంక్ వస్తే డెఫినెట్లీ మనము ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో 3 years అయిపోయింది. ఓవరాల్గా ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు కదా, ఎలా ప్లానింగ్ మొత్తం ఓవరాల్గా? సార్ యాక్చువల్లీ నేను యాప్టిట్యూడ్ రీజనింగ్ అది చాలా వీక్ సార్. సీసాట్ కూడా ప్రీవియస్ ఇయర్స్ అటెంప్ట్ చేసినప్పుడు కొంచెం టఫ్ అనిపించేది. బట్ మాకు యూపీఎస్సీతో ప్యారల్గా యాప్టిట్యూడ్ ఇంకా రీజనింగ్ అదర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఈక్వల్గా కోచింగ్ ఇచ్చారు సార్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై ప్రిలిమ్స్ రిగార్డింగ్ బోత్ జిఎస్ అండ్ సీసాట్. అండ్ మోర్ ఓవర్ I'll be attempting next year, so I have one more year to prepare. I'll consolidate all my revision materials, sir. So I feel the revision material would be enough for my next attempt, sir. ఏ ఆప్షనల్ ప్రిఫర్ చేస్తున్నారు? I'm currently preparing for anthropology, sir. Yes, sir. We're being taught anthropology here, along with the materials also being given, sir. Yes, sir. Optional, all the GS subjects, sir, along with CSAT. సో ఇక్కడ జనరల్గా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆన్సర్ రైటింగ్ అనేది ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్. సో ఆన్సర్ రైటింగ్లో ఎలా మీరు అంటే ఇంప్రూవ్ అవుతున్నారా, ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు గివ్ అటెంప్ట్ 26 ఐ గెస్. 26లో అటెంప్ట్ ఇవ్వాలి, క్రాక్ చేయాలి, ఆ దగ్గరికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా ప్లాన్ చేశారు? So actually for answer writing we have 2 programs, sir. One is daily answer writing program, sir. Daily we are being given either 1 question or 2 question in the group, sir. So we have official degree groups, first year, second year and third year. Group lone maaku mains question inka model answer kuda vastadi, sir. Adi one way, sir. And also we have special program called Sadhana, mains oriented, sir. So we'll be giving questions, sir. We'll be writing a proper answer, and also the answer will be evaluated by the respected faculty, sir. So those 2 programs. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి నేను మీ ముందే చెప్తా ఉన్నాను ఆన్ రికార్డు. యాక్చువల్లీ నేను చాలా ప్రతి ఒక్క డిగ్రీ విత్ ఐఏఎస్ అండ్ హైదరాబాదు, ఢిల్లీ, నేను తిరగని ఇన్స్టిట్యూట్ లేదు. మీకు కూడా తెలుసు కదా సార్, తిరగని ఇన్స్టిట్యూట్ లేదు. ఈవెన్ ఢిల్లీలో ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కాకపోయినా ఆల్మోస్ట్ ఒక మెయిన్ బిగ్ ప్లేయర్స్ అందరూ నాకు టచ్లో ఉంటారు. హైదరాబాద్ అండ్ విజయవాడ చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టరు నాకు రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే డిగ్రీ విత్ ఐఏఎస్లో ఆప్షన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు సార్. మీరు ఫ్రెండ్స్ ఒకరు క్రాస్ వెరిఫై చేసుకోండి. అంటే నేను అబద్ధం చెప్తున్నా నిజం చెప్తున్నా మీకు తెలియాలి. ఎందుకంటే వీళ్ళు వేరే డిగ్రీ విత్ ఐఏఎస్ స్టూడెంట్స్ కూడా నాకు తెలిసి ఇంటరాక్ట్ అవుతుండొచ్చు. సో అంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తున్నారా? సపరేట్గా మళ్ళీ తీసుకుంటున్నారు, వేరే దగ్గర తీసుకుంటారు. జనరల్గా డిగ్రీ విత్ ఐఏఎస్లో జనరల్ ఆప్షనల్ అనేది ఉండదు సార్. ఇది మాత్రం డెఫినెట్లీ 200% డెఫినెట్లీ ఐ అప్రిషియేట్ యూ సార్. ఎందుకంటే డిగ్రీ విత్ ఐఏఎస్లో
ఏదో చెప్పామా వెళ్ళిపోయామా 3 years కంప్లీట్ చేసామా డిగ్రీ పాస్ చేయించామనే కాన్సెప్ట్లోనే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్. వీళ్ళు డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండి. ఓకే, ఈ రోజు డిబేట్ జరుగుతుంది. డిబేట్ ఈ క్లాస్లో డిబేట్ ఈస్ హ్యాపెనింగ్. ద టాపిక్ ఆఫ్ డిబేట్ ఈస్ ఆర్ ఇండస్ట్రీస్ ద రీజన్ బిహైండ్ పూర్ హెల్త్. సో వీళ్ళొక టీం వీళ్ళొక టీం, ఈ టీం సపోర్ట్ చేస్తారు, వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు దాన్ని. they'll go against the topic అనమాట. they are for the topic, these are against the topic. So చూద్దాం సరే ఏం మాట. This is Safrin. So I would like to support the statement industries are reason behind the poor health. So we all know how industries pollute, right? Well, effluents are being released into environment, then the air is being polluted and the contaminants are being released, the water is also polluted, and the animals which are eating the industrial waste, those are being died, and ultimately humans. I oppose this point that industries are not only the reason for the poor health of the people. So there are other factors like malnutrition, poverty, and other general awareness of the individual where it leads to the poor health of the people. So for example, if really industries are the reason behind the poor health, for example, if we have polluter prey principles and multinational corporations, their responsibility, social responsibility over the pollution that was happening. మహా చెప్పింది FSSA ఆర్గనైజేషన్ ఫుడ్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని. సో కేసు ఉంది, అది ఇండియాలో తయారయ్యే మసాలాస్ గురించి. అందులో లెట్రోమెట్ అనే ఒక ఇంగ్రీడియంట్ని కలుపుతారు విచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు ద హ్యూమన్ హెల్త్, అంటే కాజెస్ క్యాన్సర్. సో ఆ మసాలాస్ ఇండియాలో తయారైతే ఏవైతే చికెన్ మసాలా, మటన్ మసాలాస్ ఇవి ఉన్నాయో వెస్టర్న్ కంట్రీస్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఈ లెట్రోమెట్ అనేది హయ్యర్ లెవెల్స్లో ఉంది, ఇది క్యాన్సర్ని కాజ్ చేస్తుందని అక్కడ బ్యాన్ చేశారు. We can't completely avoid few chemicals, right? It's necessary to have it in a, but government is regulating and we are using it in a limited extent. So I don't think that we can completely ban few things because it is necessary for our daily life. You are telling it is masala product, so it is necessary in India to have little products because it's our daily life. And also I would like to mention that I would like to add a point here. With industries are maybe to some extent generating all the pollutions. It is leading to water pollution, air pollution to some extent, but the government is working towards sustainable measures, and nowadays we are seeing many industries which are coming up with the sustainable measures and working for the environment and health of the people. I would like to quote that here industries are generating employment to very huge extent. This is leading to the increase of standard of living of the people, and due to increase in the standard of living of the people, they are able to now more have good health, and they are having access to good health. So I would like to quote that with the right technology, it can empower citizens to invest in healthcare services. I would like to raise a new point that industries are majorly affecting the climate by, that is air pollution, which is causing air pollution. Particularly the particulate matter, the industries are releasing the particulate matter, that is PM 2.5 and PM 210, which causes health hazards, which causes health impacts. It may infect the throat and lungs diseases and respiratory cancer. And not only this, the mining industries are also causing earthquakes, which is a huge loss for the GDP of the country. How would you counter this? వన్య గారు, మన దగ్గర ఏంటంటే కమిటీస్ ఉంటాయి కాలేజ్లో. మెస్ కమిటీ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు మెస్ చూసుకుంటూ ఉంటారు, సపోర్ట్ చేస్తుంటారు మాకు. అలాగే కల్చరల్ కమిటీ అని చెప్పి ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తుంటారు ఫెస్టివల్స్ని, కల్చరల్ కమిటీ వాళ్ళు. స్పోర్ట్స్ కమిటీ వాళ్ళు ది ఆర్గనైజ్ ది స్పోర్ట్స్ ఈవెంట్స్, టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంటారు స్పోర్ట్స్ కమిటీ వాళ్ళు. అలా మీడియా కమిటీ వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్స్ని షూట్ చేస్తుంటారు కాలేజ్లో. ఇలా కొన్ని కమిటీస్ ఉన్నాయి. అంటే బోత్ ఎలక్షన్ యాజ్ వెల్ ఇంటర్వ్యూ చేసి తీసుకుంటాము. ఇప్పుడు మనం లంచ్ చేస్తున్నాం కదా, మనతో పాటు లంచ్ చేసే వాళ్ళు నేను కావాలని చెప్పి డిఫరెంట్ కమిటీ మెంబర్స్ని కూర్చోబెట్టాను.
సో వాళ్ళతో మాట్లాడచ్చు. సో నేను హారిక అండ్ నేను మెస్ కమిటీ నుంచి. సో మాకు ఇక్కడ మెస్ కమిటీ అంటే ఏమేం చేస్తారు? మెస్ కమిటీ అనేది ఇక్కడ స్టూడెంట్స్లో వీక్లీ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాము. ఎలా ఫుడ్ ఉంది అంటే ఎలా టేస్ట్ కానీ ఇంకా ఎలా ఉంది అని చెప్పి తీసుకుంటాము. సో మ్యాక్సిమం ఇక్కడ మెనూ అనేది స్టూడెంట్స్కి నచ్చినట్టుగా ఉంటుంది. ఇంకా చాలా హైజీన్గా, ఇంకా ప్రోటీన్స్, ఇంకా న్యూట్రిషన్ రిచ్ డైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్న వాళ్ళు, ఇంకా అక్కడ నుంచి అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంది ఫుడ్ అని చెప్పి అక్కడ కన్సిడర్ చేస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఇండియా ఉన్నారు. There are students from the Chhattisgarh, Maharashtra and different other states. So we will be considering their problems also and addressing those problems. And the management also చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే మాకు ఈ వీక్లో ఈ మెనూ నచ్చలేదు అని అంటే నెక్స్ట్ వీక్ మీకు ఎక్కడ నచ్చలేదు, మీకు ఎలా కావాలి అని చెప్పి అడిగి అంత ఫ్లెక్సిబుల్గా ఉండి మాకు నచ్చినట్టు అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. మీరేమన్నా కమిటీలో ఉన్నారా? Yes sir, I am from advisory committee. My work is to prepare the report of overall committee's work. Generally, committee head. Not sir, but preparing the report of yeah. Okay. And you will be monitoring all the communities. Yes sir. Okay. Generally in our college, every week there will be a event from the cultural committee or sports committee. Okay. I'll be maintaining the report of that all events, and I have to prepare the charter of the committee, like the rules and regulation, how the committee should work in this campus. Okay. మీరేమన్నా కమిటీ చేస్తున్నారా? సార్ కల్చరల్ కమిటీ సార్. కల్చరల్ కమిటీ బాగా మీ కమిటీ ఎక్కువ నచ్చుతుంది అందరికి? కల్చరల్ కమిటీ అందరికి నచ్చుతుంది. yes sir. ఓకే, ఏం చేస్తారు మీరు? సార్ లిటరరీ నాన్ లిటరరీ ఈవెంట్స్ అని ఉంటాయి సార్. ఓకే. ఎవ్రీ సాటర్డే ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాం సార్. ఎవ్రీ సాటర్డే అయితే స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు, లేకపోతే కల్చరల్ కమిటీ తీసుకొని ఎస్ఏ రైటింగ్ అని, డిబేట్ కాంపిటీషన్, మేము మాక్ పార్లమెంట్ కూడా కండక్ట్ చేసాం సార్. వీఆర్ ప్లానింగ్ టు కండక్ట్ మాక్ యుఎన్. సో మేము అలాగా అవేర్నెస్ మాక్ పార్లమెంట్ కూడా కండక్ట్ చేస్తారు. ఎస్ సార్. అంటే కల్చరల్ అంటే జనరల్ గా ఫెస్ట్ ఇదే అనుకున్నాను. అవి కూడా ఉన్నాయి సార్. ఫెస్ట్, డాన్స్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్ కూడా మేము కండక్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మీరేం కమిటీ? మీడియా అంటే ఏమైనా రిపోర్ట్ చేస్తారు? అంటే కాలేజ్ జరిగే ఫెస్ట్ కానీ మీడియా రిపోర్ట్ కమిటీ సంబంధించి అంటే కాలేజ్లో ఏం జరిగినా, ఈవెంట్స్ ఏం జరిగినా, లైక్ లిటరీ ఈవెంట్స్ అయినా ఏ ఈవెంట్స్ అయినా మేము కవర్ చేసి పోస్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లో పోస్ట్ చేస్తాం. ఓకే. అంటే మరి అన్ని పాజిటివ్స్ మాట్లాడుతున్నారు, నెగిటివ్స్ ఏమైనా చెప్తే? లేదు లేదు, నెగిటివ్స్ ఉంటే లేదు, అర్థమైపోయింది. సార్ ఇప్పుడు సై చేశాడు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఏం లేవు ఇంకొద్దు మాట్లాడద్దని చెప్తున్నా, డైరెక్షన్ ఇస్తాను. ఇంకా నార్మల్ గా అయితే ప్రతి కాలేజ్ వల్ల నెగిటివ్ అంటలేదు, మీరు మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. చూడండి సార్, మీరు బాగా ట్రైన్ చేస్తున్నారు. ఒకటేంటంటే కాలేజ్ లో లైక్ సీనియర్స్ జూనియర్స్ గొడవలు ఉంటాయి. కమిటీస్ వల్ల ఏంటంటే మేము చాలా కోఆపరేటివ్ గా స్టూడెంట్స్ తో, టీచర్స్ తో అందరితో కలిసి. మీడియా అంటే కమిటీ గొడవలు పెట్టాలి కదా అందరి మధ్య? మేము పెట్టట్లేదా? మేము అందరిని ఎంకరేజ్ చేస్తాం. గొడవలుగా లేదు, అంటే మంచిగా అదేంటి సపోర్టివ్ గా ఉండడానికి. మీరేం కమిటీ? ఓకే. నేను స్పోర్ట్స్ కమిటీ. డైలీ మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేపిస్తాం, ఇంకా యోగా కానీ వీక్లీ 2 days యోగా చేయిస్తాం, ఇంకా ఈవినింగ్ గేమ్స్ జరుగుతుంది, ఇంకా మంత్లీ 2 times కాంపిటీషన్స్ పెడతాం, చెస్, క్యారమ్స్, ఇంకా రన్నింగ్ అలాంటివి. ఒక డే అనుకొని ఆ రోజు స్పోర్ట్స్ డేగా కండక్ట్ చేసి అన్ని ఈవెంట్స్ పెట్టి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. అంటే ఏమైనా కాంపిటీషన్కి వెళ్తారా మీరు బయటికి? వెళ్తాం. ఓన్లీ స్పోర్ట్స్ అనే కాదు, ఈవెన్ కల్చరల్ కూడా బయటికి డిబేట్ కాంపిటీషన్స్, డాన్స్ కాంపిటీషన్స్. యాక్చువల్లీ మన స్టూడెంట్స్ ని వి ఎంకరేజ్ దెమ్ టు గో టు కాంపిటీషన్స్ అవుట్ సైడ్ ఆల్సో. అది స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనే కాదు, బయట డిబేట్ కాంపిటీషన్స్, మాక్ పార్లమెంట్లు, కల్చరల్ కాంపిటీషన్స్, డాన్స్, స్పీకింగ్ కాంపిటీషన్స్, ఎంకరేజ్ దెమ్. బయటికి వెళ్ళి వేరే కాలేజెస్తో కంపీట్ అయ్యి ఇఫ్ దే పార్టిసిపేట్ దే బికమ్ బ్రాడర్.
థింకింగ్ బ్రాడర్ అవుతుంది, దే గెట్ ద స్పోర్ట్ టు స్పిరిట్ వస్తుంది, కామెడీ స్పిరిట్ వస్తుంది, దే ఎంజాయ్ ఇట్ ఆల్సో. I'm from welfare committee and motivation committee. Generally, welfare committee lo what we do is we try to address the mental issues of students, and we'll conduct some stress relief sessions and motivation sessions. And we have a subcommittee like academic committee. We'll address the academic problems of the students and we'll inform them to faculty. That particular faculty will address their problems. We'll do it. బాగుంది సార్ కమిటీ సిస్టమ్ అది. కమిటీస్ ని ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్స్ లో సెలెక్ట్ చేస్తాము, ఇంప్రూవ్ చేస్తాము. మెయిన్ కమిటీస్ ఎందుకంటే ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుంది స్టూడెంట్స్ లో, లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి, ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి, ప్లస్ వాళ్ళు వేరే స్టూడెంట్స్ ఏ ప్రాబ్లం తెలుసుకోగలుగుతారు. చాలా వరకు అది స్టూడెంట్స్ మాకు వెళ్ళిపోతుంది. మాకు కూడా స్టూడెంట్స్కి ఏం కావాలి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎటువంటివి ఇంకా చేంజెస్ చేయాలి మాకు తెలుస్తుంది. బోత్ వే బాగుంది సార్ కమ్యూనిటీ. అంటే డిఫరెంట్ కమిటీ చేసి అంటే వాళ్ళని రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు. ఎస్ ఇంకోటి ఫ్యాకల్టీ కూడా వాళ్ళు దీని కోఆపరేట్. ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇప్పుడు ఒక కమిటీ ఉంది, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలాంటి ఈవెంట్స్ చేయాలి ఉంటాయి కదా. ఒక్కొక్క కమిటీకి ఫ్యాకల్టీ అటాచ్ చేస్తాం యాజ్ అన్ అడ్వైజర్, అండ్ దే కెన్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ సలహాలు తీసుకొని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు వాళ్ళు. అలాగా మీకు పప్పు నచ్చిందా, పప్పు లేదా క్యాబేజ్ ఫ్రైయా లేదా ఎగ్ ఫ్రైయా, మూడు ఏం నచ్చింది? పచ్చడి బాగుంది సార్. ఎందుకంటే ఈ పచ్చడి ఏం పచ్చడి? ఇది వంకాయ పచ్చడి. వంకాయ చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడి, కాలీఫ్లవర్ ఫ్రై, రెండు బాగున్నాయి. కానీ ఈ పిల్లలు ఎగ్గర ఇష్టం, ఎగ్గర పిల్లలకి ఎక్కువ. జనరల్గా ఈ పప్పు సాంబారు జనరల్గా ఉంటాయి, కొంచెం పచ్చడి కొంచెం స్పైసీ కూడా ఉంది. బాగుంది. మీకేం నచ్చింది? ఎగ్ నచ్చిందా? పప్పు నచ్చింది. యాక్చువల్గా పప్పు మన దగ్గర ఎక్కువ పిల్లలు వస్తుంది. పప్పు ఆల్మోస్ట్ ఎవ్రీడే వీక్లీ 3 పూట పప్పు ఉంటుంది, కామన్ ఉంటుంది. సో మేము ఏం చేసామంటే సాంబార్ పప్పు కామన్ ఉంటాయి కాబట్టి స్టాండర్డ్ చేసాం, మీకు అందరు నచ్చేలా స్టాండర్డ్గా ఒకేలా వెళ్ళిపోతుంటుంది. కర్రీస్ మారుతూ ఉంటే కొన్ని కర్రీస్ కొంత ఇష్టం ఉంటే కొంత ఇష్టంలో పోవచ్చు కొంతమందికి. ఓకే. ఇప్పుడు ఈరోజు అనుకోండి మీరు చూస్తే పప్పు, సాంబారు, వంకాయ పచ్చడి, ఎగ్ ఫ్రై, కాలీఫ్లవర్ ఫ్రై, పెరుగు. ఈరోజు ఇంకా మాకు మార్నింగ్ ఈవినింగ్ మిల్క్ ఇంకా బాయిల్డ్ ఎగ్ అలా న్యూట్రిషన్ ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రొవైడ్. యాక్చువల్గా మిల్క్ బాయిల్డ్ ఎగ్, సీజనల్ ఫ్రూట్స్, అప్పుడప్పుడు స్నాక్స్ లా ఇస్తాం. ఇది ఫోకస్ ఆన్ దట్. గ్రోయింగ్ ఏజ్ కాబట్టి 3 చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అలాగే రంజాన్ వస్తుంది కదా, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫుడ్ కూడా ముస్లిమ్స్ ఎవరైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తాం. అవును, రంజాన్ ఏం చేస్తామంటే మేము సన్ రైజ్ గా ముందు తినేస్తారు ముస్లిమ్స్ వాళ్ళ ముందు. సో మన కుక్స్ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారు. వాళ్ళ వరకు ఎంతమంది అయితే రంజాన్ ఫాస్టింగ్ చేస్తారో మార్నింగ్ బిఫోర్ సన్ రైజే కుక్ వాళ్ళు వండి పెట్టేస్తాం, తినేస్తారు. వాళ్ళు మళ్ళీ సన్సెట్ తింటారు, సన్సెట్ దాకా. సన్సెట్ తర్వాత మళ్ళీ తింటారు. అప్పుడు కూడా డిన్నర్ ఎర్లీ చేస్తారు పాపం వాళ్ళకి. వాళ్ళ వరకు అర్లీ బ్రేక్ఫాస్ట్, అర్లీ డిన్నర్, లంచ్ షేరింగ్ వాళ్ళు. అదర్ విల్ సపోర్ట్స్. జనరల్గా ఎవరు చేయరు అలా వాళ్ళకి.